నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పాలిటిక్స్లో విమర్శ సహజం. అధికారంలో ఉన్నవారిని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, ప్రతిపక్షాన్ని అధికార పక్షం నిలదీస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా మానవత్వం అనే అంశం ముందుకు వస్తుంది. అప్పుడు పార్టీల గీతలు, సిద్ధాంతాల గోడలు, అభిమానుల భేదాలు అన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. ప్రస్తుతం హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ ఘటన కూడా అలాంటి కోవలోకి వస్తుంది. అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైన నిరంజన్కు ఒక కోరిక ఉంది. తన అభిమాన నటుడు, నాయకుడు పవన్ కళ్యాణ్ను ఒక్కసారి కలవాలని కోరుకున్నాడు. ఆ కోరిక గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా హనుమకొండ వెళ్ళి అతన్ని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైద్య చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా వైద్య సహాయం కోసం ఆర్థిక సాయం కూడా అందించారు. అంతేకాదు, నిరంజన్ కోరుకున్న పూడిల్ జాతి కుక్క పిల్లను పంపించారు. కుటుంబ జీవనోపాధికి సహాయపడేలా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ఐప్యాడ్ అందించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడు చేసిన పర్యటన కాదు. ఒక చిన్నారి మనసులోని చివరి కోరికగా భావించిన అభిలాషను నెరవేర్చడానికి చేసిన ప్రయత్నం. రాజకీయాల్లో ఎన్నో సభలు ఉంటాయి, వేదికలు ఉంటాయి, ప్రసంగాలు ఉంటాయి. కానీ ఒక ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న బాలుడి ఇంటికి వెళ్ళి అతనితో 40 నిమిషాలు గడపడం మాత్రం పూర్తిగా భిన్నమైన అంశం. నిరంజన పరిస్థితి గురించి తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. అతన్ని కలిశాక నిరంజన్ ధైర్య సాహసాలకు ప్రశంసించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్య మధ్య కూడా నిరంజన్ చూపిస్తున్న ఆత్మవిశ్వాసం తనను ప్రభావితం చేసిందని పవన్ చెప్పుకొచ్చారు. కేవలం 1 గంటలోనే అభిమాని కోరికను నెరవేర్చారు పవన్. అయితే ఈ ఘటన చుట్టూ రాజకీయ వివాదం ప్రారంభమైంది. కొందరు వైసీపీ నాయకులు విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసును ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ నిరంజన్ను పరామర్శించడానికి వెళ్లారని, కానీ సాయి కృష్ణ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నలు అడగవచ్చు, కానీ ఇక్కడ ఒక ప్రాథమిక తేడాను గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. నిరంజన్ ఘటన ఒక మానవతా కోణానికి సంబంధించింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న బాలుడి కోరికను తీర్చడం ఇందులో ప్రధాన అంశం. మరోవైపు సాయికృష్ణ వ్యవహారం ఒక న్యాయపరమైన పరిపాలనా అంశం. ఆ కేసుపై ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టంగా హుకుం జారీ చేశారు. అంటే 2 అంశాల స్వభావమే పూర్తిగా వేరు. ఒకటి మానవీయ స్పందన, మరొకటి చట్టపరమైన విచారణ. రెండింటినీ ఒకే తూకంలో కొలవడం సరైన విశ్లేషణ. మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. అసలు ప్రశ్న ఏంటంటే, చావుతో పోరాడుతున్న ఒక బాలుడి ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూడాలా అని. ఒక పిల్లవాడు కోరుకున్న కుక్క పిల్లను పంపించడం, అతని కుటుంబానికి ధైర్యం చెప్పడం, జీవనోపాధి కోసం సహాయం చేయాలని చెప్పడం వంటి చర్యలను రాజకీయ వివాదంగా మార్చడం ఎంతవరకు సమంజసం అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో మానవత్వానికి కనీస గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల విషయంలో రాజకీయ ప్రయోజనాల కంటే మానవీయ కోణమే పెద్దదిగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ను అభిమానించేవారు ఈ ఘటన ఆయన మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది అంటున్నారు. మరి ఇలాంటి వాటిని విమర్శించే వారిని కూడా ఇక ఎవరో మార్చలేరు అంటున్నారు కూడా. నిరంజన్ అనే బాలుడు తన అభిమాన నాయకుడిని కలుసుకున్నాడు. తాను కోరుకున్న బహుమతిని పొందాడు. తన కుటుంబానికి భరోసా లభించింది. ఆ క్షణాల్లో రాజకీయాలు లేవు. అక్కడ ఒక కుటుంబం ఉంది, ఒక బాధ ఉంది. ఆ బాధను కొంతైనా తగ్గించాలనే ప్రయత్నం ఉంది. సాయికృష్ణ కేసులో నిజాలు ఏమిటి, బాధ్యులు ఎవరు, చట్టం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది విచారణ తేలాల్సిన అంశం. మరి అలాంటి కేసుల్లో పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. ఎవరైనా తప్పు చేసి ఉంటే శిక్ష పడాలి. అది న్యాయ వ్యవస్థ బాధ్యత. అదే సమయంలో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఒక బాలుడి కోరికను తీర్చడం కూడా మానవత్వానికి సంబంధించిన బాధ్యతగానే చాలామంది చూస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం ప్రతిదాన్ని రాజకీయం చేయడం అలవాటు చేసుకున్నారని సోషల్ మీడియాలో ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 99 న్యూస్.